హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిరాయి మూవీ చూశాను. ఇందులో హీరోగా తేజ సజ్జా, విలన్గా మంచు మనోజ్ నటించాడన్నమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి 9 బుక్స్ ఉంటాయి. ఆ 9 బుక్స్కి ఒక్కొక్క బుక్ ఒక పవర్స్ ఉంటాయి అన్నమాట. ఆ 9 బుక్స్ కానీ ఎవరి చేతిలో పోతే వాళ్ళు ఏమనుకుంటే అది చేయగలరు. అయితే మంచు మనోజ్ ఆ 9 బుక్స్ సాధించి జనాలందరినీ నాశనం చేయాలనుకుంటాడు. 8 బుక్స్ సొంతం చేసుకుంటాడు. 9వ బుక్ వచ్చి అమృతం అన్నమాట. అమృతం లభిస్తుంది. ఆ బుక్ కోసం ఈ హీరో అదే విలన్ ప్రయత్నిస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు మంచు మనోజ్ ఆ బుక్స్ కోసం ఎందుకు ట్రై చేస్తున్నాడు, లాస్ట్ బుక్ మంచు మనోజ్ సంపాదించాడా లేదా, హీరో ఈ విలన్ని ఎలా అడ్డుకున్నాడు అనేది మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే యావరేజ్ అనిపించింది నాకు. మెయిన్ ఫస్ట్ హాఫ్ అయితే ఏముండదు, సేమ్ హనుమాన్ మనకు కామెడీ ఎలా ఉంటుందో అలాగే కామెడీ ట్రై చేసి హీరోయిన్ వచ్చి, ఇప్పుడు శ్రియా గారికి గతం చూసి భవిష్యత్తు చూసే శక్తి ఉంటుంది. తను భవిష్యత్తు చూసేది ఇలా జరగబోతుందని చెప్పి ముని దగ్గరికి వెళ్తే ఆయన పరిష్కారం చెప్తాడు. ఆ పరిష్కారం సాధించడానికి శ్రియ తన కొడుకుని త్యాగం చేయాలన్నమాట. హీరోని వదిలేసి ఒక అనాథలాగా పెంచాలి. ఆ తర్వాత 24 ఏళ్ళ తర్వాత అతను వెళ్ళి మిరాయి అని ఉంటుంది. ఆ మిరాయిని సాధిస్తే మిరాయితోని విలన్ని ఎదుర్కోగలుగుతాడు అన్నమాట. నాకు ఇక్కడ మెయిన్ ఒకటి, ఇప్పుడు విలన్ చిన్నప్పుడు జ్యోతిబాబు దగ్గరకు వస్తాడు. జ్యోతిబాబే అతనికి అన్ని విద్యలు అవన్నీ నేర్పుతాడు. ఇప్పుడు గతం చూడగలుగుతున్నప్పుడు అతను చిన్నప్పుడు జ్యోతిబాబు కాడికే వస్తాడు కదా, అప్పుడు చెప్పచ్చు కదా, ముందే చెప్పేసి ఎమ్మడే అతన్ని చిన్నప్పుడే నాశనం చేయొచ్చు. అసలు లేకపోతే విద్యలే నేర్పి ఎక్కర్లేదు అంటే కొంచెం లాజిక్ అయితే అనిపించలేదు. కానీ విజువల్ వైజ్గా అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్ ముందు వచ్చేది ఆ హిమాచల్ పక్షి కానీ, అదే గరుడ పక్షి, అదే మనకు రామాయణంలో చూస్తారు కదా, అవి 2 ఉంటాయంట, ఇది రెండోది అన్నమాట. అక్కడ కానీ ఆ విజువల్స్ మాత్రం చాలా బాగుంది. మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫైట్ కానీ, మళ్ళీ ట్రైన్ సీన్, క్లైమాక్స్ ట్రైన్ సీన్ ఉంటుంది. అది కాదు విలన్ని ఈజీగా చంపేసినట్టు, అంటే నేను ఇంకా క్లైమాక్స్ ఉంటుంది అనుకున్నా, ఎమ్మటే అలా బాగానే వేస్తారు, అయిపోయి విలన్ అయిపోతాడు. అలాగే రాముడి సీన్స్ కూడా ఏమంతగా ఉండవు. మనకు రాముడిది ఊరికే ఏతో ఊరికే అది ఆ కర్ర అనేది అది రాముడి బాణం అన్నమాట. అదే విల్లు అంటారు. ఆ విల్లు మనకి ఇప్పుడు కల్కిలో లాస్ట్లో ఎలా కన్నుడు విల్లు అని, కన్నుడు అదే ప్రభాస్ చేతిలో పడగానే ఇలా దానికి పవర్స్ వచ్చి కన్నుడు అలా, ఇందులో దాన్ని కొంచెం తీసి పెట్టినట్టు అనిపించింది నాకైతే. లాస్ట్లో తనని అంటే శ్రియా గారు ఒకసారి తను త్యాగం చేసుకుంటే, అలాగే వాళ్ళ అమ్మలాగా హీరో కూడా త్యాగం చేసుకోకపో జరిగేటప్పుడు అప్పుడు దేవుడు వచ్చి కాపాడుతాడు అన్నమాట. అంటే వర్షం పడి ఇంకా కర్ర పవర్ రావడం, హీరో దాన్ని పట్టుకోగానే అది విల్లులాగా మారడం, మళ్ళీ హీరో ఒక బాణం తీసి వేసేస్తాడు, అయిపోతుంది సినిమా. ఇంకా అక్కడతో మంచి విలన్ చనిపోయినట్టు చూపించేస్తాడు, అలా అయిపోతుంది. హీరోయిన్ ఫస్ట్లో కొంచెం ఉంటుంది ఇంపార్టెన్స్, అదే విలన్ తీసుకురావడం, అది హీరో దగ్గరికి వెళ్ళి హీరో దగ్గరికి వెళ్ళి తీసుకురావడం అదంతా. తర్వాత ఇంకా సెకండ్ హాఫ్ ఊరికే ఏదో పేరుకుంటుంది హీరోయిన్. మధ్యలో ఒక పోలీసు వాళ్ళు ఉంటారు, పోలీస్ ట్రాక్, అసలు అది ఎందుకుందో అర్థం కాదు. మధ్యలో ఆ కామెడీ ఏందో, ఆ ట్రైన్ కామెడీ ఏంది. ఇప్పుడు ఆ పోలీసులకు 2 సార్లు తెలిసింది హీరోకి పవర్స్ ఉన్నాయని, అయినా క్లైమాక్స్ వచ్చి హీరోని అరెస్ట్ చేసి ట్రైన్లో తీసుకుపోతుంటాడు. అసలు హీరో ఏం తప్పు చేశాడు, చంపింది 20 మంది పోలీసులని, చంపేది విలన్. దానికి సంబంధించి సీసీ కెమెరా కూడా ఉంటుంది, కానీ వీళ్ళు హీరో ఎమ్మటి పడతారు. అసలు ఏదో దానికి దీనికి ఏదో కలపాలని లాస్ట్లో మిరాయి 2 ప్రకటించడం నాకైతే అంతగా నచ్చలేదు. నాకు హనుమాన్ చాలా బాగుంటుంది క్లైమాక్స్లో, ఆ దేవుడు భక్తి కానీ సేమ్. నాకైతే హనుమాన్ మిరాయి 2 దాన్ని బట్టి లాస్ట్లో హనుమాన్లో కూడా అలా కొట్టించుకొని పడిపోతాడా, అప్పుడు ఒక కోత్ వచ్చి అది ఇచ్చి ఇంకా మళ్ళీ ఎమ్మడే చూసి పవర్స్ వస్తాయి. ఇందులో ఇద్దరు ఫైట్లు చేస్తారు, లాస్ట్లో బాగా కొట్టించుకొని పడిపోయి తను త్యాగం చేసుకోబోతున్నప్పుడు రాముడు వచ్చి తనకు పవర్స్, అది ఆ బాణం విల్లు అదే అసలు ఏంది ఆ స్టిక్ ఎలా వచ్చింది, అది ఏంటిదంటే రాముడు ఇచ్చినది విల్లు అన్నమాట. అది రాముడు అన్నమాట. రాముడు హీరోకి తోడుగా ఉంటాడు. ఓవరాల్గా ఇది స్టోరీ. డైరెక్షన్ బాగుంది కానీ స్టోరీ అనేది అన్ని సినిమాలు కలిపి తీసినట్టయితే నాకు అనిపించింది. నాకైతే యావరేజ్ అనిపించింది మూవీ. ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తా. మంచు మనోజ్ యాక్టింగ్ అయితే బాగుంది. అలాగే హీరో కూడా తేజ సజ్జా కూడా చాలా బాగా యాక్ట్ చేసి, హీరోయిన్ ఉన్నంతవరకు బాగా యాక్ట్ చేసింది. అలాగే గెటప్ సీను, వీళ్ళు కమెడియన్ కొంతమంది, ఆ పోలీస్ క్యారెక్టర్లో ఈయన ఒక డైరెక్టర్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కేజీఎఫ్ గురించి ఏదో కాంట్రవర్సీ మాట్లాడినందుకు అందరూ బాగా తిట్టారు కదా, అతను కూడా ఉన్నాడు అన్నమాట. అతనే మెయిన్ పోలీస్ ఆఫీసర్, ఇంకో పోలీస్ ఆఫీసర్ అతని కింద ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. వాళ్ళు ఎవరో ఉన్నంత వరకు జ్యోతిబాబు గారు ఉండేది తక్కువ సేపు అయినా ఆయన ఉన్నంత వరకు ఆయన బాగా చేస్తారు. శ్రియా గారు కూడా తక్కువ సేపే ఉంటారు, తను ఉన్నంత వరకు బాగా చేసేసింది యాక్టింగ్ వాళ్ళ సీనియర్ యాక్టర్స్.
కాకపోతే కొంచెం స్టోరీ ఇంకా బాగా పెట్టుంటే బాగుండు అనిపించింది నాకైతే. ఓవరాల్గా అయితే నాకైతే యావరేజ్ అనిపించింది ఈ మూవీ. మీకేమనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.